పరమాత్మ మనకు అందించిన దివ్య ప్రసాదం ఈ భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని వేదికగా చేసి మనం మన క్లేశాల నుంచి ఎలా బయటపడగాలో చెప్పిన దివ్య గీత. కళ్ళు తడవకుండా సంసారాన్ని, కాళ్ళు తడవకుండా సాగరాన్ని దాటలేము అంటారు. అలాంటి స్థితి లేకుండా మానవ జన్మ నడవదు. కానీ అలాంటి స్థితిలో కూడా ధైర్యంగా ముందుకు నడవమని చెప్పే చుక్కాని, మన ఆస్తి, మన సంపద ఈ భగవద్గీత. భగవంతుణ్ణి చేరడానికి భక్తులు ఎంచుకునే తోవలు 4. అవి ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని అని 4 రకాలుగా భగవానుడు విడదీసి చూపించాడు. గజేంద్రుడిలా ఆర్తితో స్వామిని పిలిచిన, అర్జునుడిలా అర్ధార్థి అయినా, గోపికలలా జిజ్ఞాసువులైన, భీష్ముడులా జ్ఞానులమైన మనం భగవంతుడిని చేరగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న కథ పెద్దలు చెప్తారు. అది ఏంటంటే, ఒక చెట్టు మీద పావురాల జంట ఉంటుంది. ఒకరోజు బోయవాడు వచ్చి వాటిపై బాణం ఎక్కుపెట్టాడు. పైకి ఎగిరిపోదామని చూశాడు. అక్కడ డేగ కాసుకుని ఉంది. ఏమి చేయాలో తెలియని ఆ అమాయకపు పక్షులు భగవంతునిపై భారం వేసి, ఏది జరిగినా నీదే భారం అన్నాయి. అప్పుడు విచిత్రం జరిగింది. బోయని పాము కాటేసి బాణం గురి తప్పి డేగపై పడింది. ఒకే వేటు బోయ, డేగ ప్రాణాలు కోల్పోవడం, పక్షులు రక్షింపబడడం. ఇది గీతాసారం. మనం చేయవలసిందల్లా భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండగలగడమే ఈ భగవద్గీత. భగవద్గీత సారమి.